సార్ మొన్న అడిగితే పేరు చెప్పలేదు మీరెవరో తెలుసా? జావేద్ ఇబ్రాహిం. ఎక్కడ్రా ఎక్కడా? కళ్యాణ్ రావు పాపా, అతనే కళ్యాణ్ రావు. బాయ్. ఏం పర్లేదు వెరీ స్ట్రాంగ్. బెస్ట్ ఆఫ్ లక్. Papa, don't shoot him, Papa, please. No, Papa. Move. హలో అన్నా, అర్జెంట్ గా టీవీ పెట్టు. ఇన్నాళ్లుగా తప్పించుకుని తిరుగుతున్న ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ జావేద్ ఇబ్రాహిం. కొంతమంది దుబాయ్లో ఉన్నాడని, మరికొంతమంది కరాచీలో ఉన్నాడని చెప్పుకునేవాళ్ళు. కానీ నిజానికి జావేద్ ఉంటుంది టెనరఫీ అనే ఐలాండ్ లో. మొరక్కోకి దగ్గరలో ఉన్న ఈ ఐలాండ్ లో రహస్య జీవనం గడుపుతున్నాడు. వీడు జావేద్ రైట్ హ్యాండ్ శెట్టి, లెఫ్ట్ హ్యాండ్ చోటు. ఇది జావేద్ ఉంటున్న ఇల్లు. మన జావేద్ కి ఒంటరిగా బీచ్ లో కూర్చునే అలవాటు ఉంది. జావేద్ పుట్టినరోజు వేడుకలు చూపిస్తా, తన కూతుర్ని ప్రిన్స్ ఆఫ్ పర్షియాకి పెళ్లి చేయబోతున్న మంతనాలు చూపిస్తా. ఇన్నాళ్ళు జావేద్ దొరకలేదని గవర్నమెంట్ 100 సాకులు చెబుతోంది. నౌ ఐ హావ్ రివీల్డ్ ఎవ్రీథింగ్. ఐ రిక్వెస్ట్ ద ప్రైమ్ మినిస్టర్ అండ్ ద రా చీఫ్, సార్, నౌ ఇట్స్ యువర్ జాబ్ టు బ్రింగ్ హిమ్ బ్యాక్ టు జస్టిస్. ఇంకో విషయం, జావేద్ కి హైదరాబాద్ కరీం బీడి అంటే చాలా ఇష్టం. జావేద్ అన్న, ఎనీ టైం
ఇంటర్పోల్ రైడ్ జరగవచ్చు. అర్జెంటుగా ఇల్లు కార్లు వదిలేసి మరి అండర్ గ్రౌండ్కి వెళ్ళిపో. అర్థమైందా? ఇప్పుడు అర్థమైందా ఆడి పెద్ద మోసగాడని? లేదు పాప, వాడు నన్ను నిజంగానే ప్రేమించాడు. మీరే వాడితో మాట్లాడకుండా గన్ ఫైట్ స్టార్ట్ చేశారు. తప్పు మీదే. ఓహో, నువ్వు ఇంకా అక్కడే ఉన్నావమ్మా? మరి ఇందాక టీవీలో చూసిందేంటి? మన ఇంట్లో భాగవతంతో చూపించారు. కళ్ళు మూసి తెరిచే లోపల ఇంట్లో వాళ్ళందరూ రోడ్డు మీద ఉన్నాం. ఇదంతా ఆడి వాళ్ళని అర్థం కావట్లేదా? దీనికి దానికి సంబంధం ఏంటి? ఓసి పిచ్చిదానా, నిన్ను లైన్లో పెట్టి ఇంట్లో దూరాడు. కరీం బీడి ఇచ్చి నా పక్కన చేరాడు. వాడొచ్చింది నీ కోసం కాదు, నా కోసం. హీఈస్ ద ఓనర్ ఆఫ్ గ్రాండ్ లీకేజ్ కంపెనీ. అదేంటో తెలుసా? అదో వెబ్సైట్. దాని ఆపరేషన్ ఎవరికి తెలీదు. ఆడు చేసే పని ఏంటో తెలుసా? ఇండియాలో జరిగే స్కామ్ కావచ్చు, క్రైమ్ కావచ్చు, కరప్షన్ కావచ్చు, అన్నిటినీ బట్టబయలు చేసి ఇందులో పెడతాడు. మొన్న క్రికెట్ స్కామ్ బయట పెట్టింది ఇదే. బెంగాల్లో చిట్ ఫండ్స్, కేరళలో గోల్డ్, ఒకటా రెండా మొత్తం తీసుకొచ్చి రోడ్డు మీద పెట్టాడు. ఐఎమ్ ఎ హిడెన్ డాన్, ఈజ్ అ హిడెన్ జర్నలిస్ట్. నేను దొరికితే అరెస్ట్ చేస్తారేమో, వాడు దొరికితే ఇండియాలో చంపేస్తారు. వాడు ఎలా ఉంటాడో ఎవరికి తెలీదు, నీకు నాకు తప్ప. దట్ ఇడియట్ ఇస్ టేకింగ్ జర్నలిజం టు అనదర్ లెవెల్. ఆడి పేరేంటో నాకు తెలియదు కానీ కళ్యాణ్ రామ్ మాత్రం కాదు. హీఈస్ ద ఫౌండర్ ఆఫ్ గ్రాండ్ లీకేజ్. రేయ్, నా ల్యాప్టాప్ ఎదురా ఎక్కడా? రేయ్, ఆ నా ల్యాప్టాప్ తీసుకెళ్ళింటే కొంప కొల్లేరవుతుంది. చెప్పండి రా, ఆ నా ల్యాప్టాప్ తీసుకెళ్ళాడా లేదా?